హలో అండి, ఈ రెమెడీ వచ్చేసి వైట్ హెయిర్ అనేది బ్లాక్గా అవ్వడానికి తయారు చేస్తున్నామండి. మంచి రిజల్ట్ వస్తుంది. అంతేకాదండి, వైట్ హెయిర్ బ్లాక్గా అవ్వడమే కాదండి, హెయిర్ కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. ఇందుకోసం బీట్రూట్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పైన ఉన్నటువంటి తొక్క తీయనవసరం లేదండి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇక కట్ చేసుకుంటే సరిపోతుందండి. సో సింగిల్ యూస్లోనే మనకు వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవ్వడం అనేది మీరు చూస్తారు. అంత అద్భుతంగా పనిచేస్తుందండి. నేను వాడిన తర్వాత ఈ రెమెడీ మీతో షేర్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి చేరుతుంది. మన కమెంట్ సెక్షన్లో చాలామంది రిపీటెడ్గా అడుగుతున్నారండి, వైట్ హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి ఒక మంచి న్యాచురల్ రెమెడీ చూపించండి అని చెప్పేసి. సో అద్భుతంగా పనిచేసేటువంటి రెమెడీ చూపించబోతున్నాను. ఇందులోకి కొద్దిగంత జుట్టు కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక మిక్సీ పట్టేసుకోవాలండి. వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. రిపీటెడ్గా అడుగుతున్నారండి, అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా న్యాచురల్ పద్ధతిలో జుట్టుని నల్లగా చేసుకోవచ్చండి. హెయిర్ డైస్ని యూజ్ చేయడం వల్ల, కెమికల్స్ ఉన్నటువంటి హెయిర్ డైస్ని వాడడం వల్ల ఏంటంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. జుట్టు రావడం జరుగుతుంది. అంతేకాదండి, అంతో ఇంతో నల్లగా ఉన్నటువంటి జుట్టు కూడా మనం వేసినటువంటి రంగు పోవంగానే పూర్తిగా తెల్లగా అవుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఈ విధంగా సహజ సిద్ధంగా ఇంటి చిట్కాలతోటి మనం జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఇందులోకి కొద్దిగంత వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేశానండి. సో ఖచ్చితంగా కొద్దిగంత వాటర్ యాడ్ చేయండి. ఈ విధంగా మనకు లిక్విడ్ అనేది రావాలి. ఇక టీ వడగట్టుకునేటువంటి గంటలో వేసి గట్టిగా అంతా ఒత్తేసామంటే రసం సపరేట్ అవుతుందండి. సో కొద్దిగా ఎక్కువ వాటరే తీసుకోవాలండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదండి, ఒక బీట్రూట్ తీసుకున్నా, ఒక బీట్రూట్కి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్లీ తెలియాలి అంటే 200 ml వాటర్ తీసుకుంటే సరిపోతుందండి. బీట్రూట్ మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగంత కలోంజీ సీడ్స్ అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి, మీ ఇష్టం. సో ఈ విధంగా ఒత్తేసామంటే రసం అనేది సపరేట్ అవుతుందండి. ఖచ్చితంగా ఐరన్ కడాయే తీసుకోండి. మనం ఇంట్లో న్యాచురల్గా హెయిర్ డై రెడీ చేసుకుంటున్నప్పుడు ఐరన్ కడాయే తీసుకోవాలి ఖచ్చితంగా. అప్పుడే మనకు ఫలితం అనేది 100% ఉంటుందండి. సో కావాలంటే నేను మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, లేదంటే మనకు సూపర్ మార్కెట్స్లో అలాగే స్టీల్ సామాన్లు దొరికే చోట కూడా మనకు అందుబాటుగా ఉన్నాయండి. చాలా తక్కువ ధరకే వస్తుంది. ఐరన్ కడాయిలో వంట చేసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. సో ఇక ఇందులోకి కొద్దిగంత ఉసిరి పౌడర్ తీసుకుంటున్నానండి. ఉసిరి పౌడర్ జుట్టును నల్లగా మార్చడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోకి బ్రింగ్రాజ్ పౌడర్ తీసుకుంటున్నానండి. బ్రింగ్రాజ్ పౌడర్ ఇక చెప్పనవసరం లేదండి, జుట్టును పర్మనెంట్గా బ్లాక్గా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. 2 స్పూన్ల వరకు తీసుకుంటున్నాం. 2 స్పూన్ల చొప్పున తీసుకున్నా కూడా స్పూన్ నిండుగా తీసుకుంటున్నా చూడండి. నాది లాంగ్ హెయిర్ కాబట్టి నేను 2 స్పూన్లు నిండుగా తీసుకుంటున్నా. ఈ మాత్రం కన్సిస్టెన్సీ అయితే లాంగ్ హెయిర్ వారికి, షార్ట్ హెయిర్ వారికి సరిపోతుందండి. ఇక మగవారికి అయితే 200 ml తీసుకున్నాం కదండి వాటర్. మనం బీట్రూట్లోకి మిక్సీ పట్టేటప్పుడు 100 ml తీసుకోండి, ఎందుకంటే వాళ్ళది చాలా చిన్న జుట్టు కదండి. సో 100 ml తీసుకుంటే సరిపోతుంది. ఇక బ్రింగ్రాజ్ పౌడర్ కూడా 2 స్పూన్లు నిండుగా తీసుకుంటున్నా చూడండి. బ్రింగ్రాజ్ పౌడర్ అంటే గుంట కలగరాకు పొడి అండి. ఇక ఇందులోకి హెన్నా పౌడర్ తీసుకుంటున్నానండి. వీటన్నింటిలోనూ కెమికల్స్ ఉండవు. నేను ఆర్గానిక్ పౌడర్స్ తీసుకున్నానండి. నేను వాడిన ప్రతిదీ మన ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ పైన మీరు డబల్ ట్యాప్ చేశారంటే కనపడతాయండి ప్రోడక్ట్స్, చూసి తీసుకోవచ్చు, లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా ఉంటాయండి. సో హెన్నా పౌడర్ వచ్చేవరకు 3 స్పూన్స్ తీసుకోవాలండి. ఇది 100% ప్యూర్ అండ్ న్యాచురల్ పౌడర్స్ అండి. ఇప్పుడు వరకు నేను తీసుకున్న అన్నీ కూడాను, అంటే బ్రింగ్రాజ్ పౌడర్ తీసుకున్నా, ఉసిరి పౌడర్ తీసుకున్నా, అలాగే హెన్నా పౌడర్ తీసుకున్నా కదండి, ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా అంటే ఆర్గానిక్ పౌడర్స్ అండి. ఎలాంటి కెమికల్స్ ఇందులోనే మిక్స్ చేసినవి కాదు. సో ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. హెన్నా పౌడర్ వచ్చేవరకు 3 స్పూన్స్ తీసుకోవాలండి. గుంట గలగరాకు, మళ్ళీ చెప్తున్నా చూడండి, గుంట గలగరాకు పొడి 2 స్పూన్లు, ఉసిరి పొడి 2 స్పూన్లు, గోరింటాకు పొడి, అంటే హెన్నా పొడి అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారండి. గోరింటాకు పొడి అండి 3 స్పూన్లు. మీకు ఒకవేళ గోరింటాకు పచ్చి ఆకు అందుబాటుగా ఉంటే నీడలో, ఎండలో కాకుండా నీడలో న్యూస్ పేపర్ పైన పతలాగా అలా అనేసేయండి, చల్లినట్లుగా, అంటే పతలాగా స్ప్రెడ్ చేసినట్లుగా అలా అన్నారంటే 1 లేదా 2 రోజులలో, అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి
త్వరగానే డ్రై అయిపోతుందండి. మంచిగా గలగల అని సౌండ్ వస్తూ ఉంటుంది కదండి. అంత బాగా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని జల్లెడ పట్టేసేయండి. పౌడర్ రెడీ అవుతుంది. ఇక గుంటగలగరాకు పొడి ఇవన్నీ కూడాను మనకు ఆన్లైన్లో ఉంటాయి. ఉసిరి పొడి, గుంటగలగరాకు పొడి ఆన్లైన్లలోనే కాదండి, పచారీ కొట్టులు ఉంటాయి కదండి, ఏంటి మనము ఇవి తెచ్చుకుంటూ ఉంటాము. పూజకు సంబంధించినవి అవి తెచ్చుకుంటూ ఉంటాము. కర్పూరము, ఆయిల్స్ అన్నీ అంటే నువ్వుల నూనెలు, వేప నూనెలు ఇలాంటివి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. అలాంటి షాపుల్లో అందుబాటుగా ఉంటాయి. మీకు మళ్ళీ డౌట్ వచ్చి కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉంటారని ముందుగానే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఉండలేమీ లేకుండా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా వచ్చేలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి 200 ml బీట్రూట్ జ్యూస్కి మనం తీసుకున్నటువంటి ఆ స్పూన్లు తీసుకున్నాం కదండి, 2 స్పూన్ల గుంటగలగరాకు పొడి, 2 స్పూన్ల ఉసిరి పొడి, 3 స్పూన్ల గోరింటాకు పొడి ఖచ్చితంగా సరిపోతుందండి. సో ఇందులోనే కొద్దిగంత కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, 2 రూపీస్ది, అది బ్రూ కాఫీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక ఒక మూతని క్లోజ్ చేసి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. ఇమ్మీడియట్గా అప్లై చేస్తే కలర్ అనేది డార్క్గా రాదండి, లైట్గా వస్తుంది. సో మనకు జుట్టు మొత్తం పూర్తిగా నల్లగా అవ్వాలి కాబట్టి నైట్ అంతా అలాగే వదిలేసేయండి. ఉదయాన్నే చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదండి, ఉదయానికి ఈ విధంగా తయారవుతుంది. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి. ఐరన్ కడాయిలో వేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా బ్లాక్గా అవుతుందండి. ఐరన్ కడాయికి ఉన్నటువంటి స్పెషాలిటీ అదేనండి. మనం తీసుకున్నటువంటి బింగ్రాజ్ పౌడరు, ఉసిరి పౌడర్, హెన్నా పౌడర్ ఇవన్నీ కూడా జుట్టును నల్లగా మారుస్తాయండి. ఓన్లీ హెన్నా పౌడరే తీసుకుంటే చాలామంది బ్రౌన్ కలర్ ఇష్టపడుతూ ఉంటారు కదండి, పుల్లగా జుట్టు ఉండడం ఇష్టపడే వాళ్ళు బింగ్రాజ్ పౌడర్, ఉసిరి పౌడర్ తీసుకోవద్దండి. ఓన్లీ హెన్నా పౌడర్ తీసుకుంటే సరిపోతుంది. మనం జుట్టు నల్లబడాలి కాబట్టి ఉసిరి పౌడర్ అలాగే బింగ్రాజ్ పౌడర్ తీసుకుంటున్నామండి. సో మీరు ఓన్లీ హెయిర్ గ్రోత్కి అనుకున్నట్లయితే డైరెక్ట్ ముందుగా మనం మిక్స్ చేసాం కదండి, అలాగే అప్లై చేసుకోండి. జుట్టు నల్లగా అవ్వాలి అని అనుకునేవారు ఈ విధంగా పెరుగు మిక్స్ చేసుకోండి. సో పెరుగును యాడ్ చేయడం వల్ల జుట్టు గడ్డిలాగా ఉండదండి. హెయిర్ ప్యాక్ వేసుకున్నాక కూడా జుట్టు నల్లగా అయిన తర్వాత కూడా జుట్టు గడ్డిలాగా చిక్కులు పడకుండా మంచి స్మూత్గా వస్తుందన్నమాట. అంటే చిక్కులుగా లేకుండా హెయిర్ చాలా స్మూత్గా ఉండడానికి పెరుగు యూజ్ చేస్తున్నాం. సో ఈ విధంగా పెరుగు అంతా మంచిగా కలిసేలాగా అంత బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. ఇంకా బ్లాక్గా మారుతుంది. అప్పుడు చేతికి గ్లౌజ్ వేసుకొని తలంతా అప్లై చేసేసుకోండి. లేదంటే కవర్ ఉంటుంది కదండి, ఏదైనా ఇంట్లో కవర్ చేతికి తొడుక్కొని జుట్టు మొత్తం మంచిగా అప్లై చేసేయండి. ఇక్కడే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా 3 గంటలైనా మనం తలకు అలాగే ఉంచుకోవాలండి. అప్పుడే మన హెయిర్ అనేది మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకో విషయం ఏంటంటే జుట్టుకు నూనె ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దండి. తలస్నానం చేసిన తర్వాత, అంటే ఆయిలీ హెయిర్ మీద కాకుండా ఆయిల్ లేకుండా డ్రై హెయిర్ మీదనే అప్లై చేసుకోవాలి. జుట్టుకు జిడ్డు ఉన్నట్లయితే రంగు పట్టుకోదు కదండి, అందుకని చెప్పేసి తల మీద ఆయిల్ ఉన్నప్పుడు అప్లై చేసుకోవద్దండి. మరొక విషయం, ఖచ్చితంగా షాంపూ లేకుండా తలస్నానం చేయాలి. మరుసటి రోజు కాకుండా మళ్ళీ మరుసటి రోజు ఉంటుంది కదండి, డే ఆఫ్టర్ టుమారో అంటారు. ఎల్లుండి అంటే రేపు కాకుండా ఎల్లుండి మీరు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు మీరు అప్లై చేసుకున్నారనుకోండి ఈ ప్యాక్ని, 3 గంటల తర్వాత, 3 గంటలకి ఇది సమ్మర్ కాబట్టి డ్రై అవుతుందండి, 3 గంటల తర్వాత నార్మల్గా అంటే మరి ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చగా ఉన్నటువంటి నీటితోటి లేదా చల్ల నీటితో అయినా తల స్నానం చేసేయచ్చు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చల్ల నీటితో అయినా తల స్నానం చేసేయచ్చు. జుట్టు నల్లబడుతుందండి ఖచ్చితంగా. నెక్స్ట్ డే మళ్ళీ మీరు తలస్నానం చేయాలనుకున్నా కూడా షాంపూ లేకుండానే తలస్నానం చేయండి. మనము ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయలేదు కాబట్టి తల మీద జిడ్డు అస్సలు ఉండదండి. మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి జుట్టు చాలా స్మూత్గా ఉంటుంది, జుట్టు చిక్కులు పడకుండా ఉంటుంది. ఈ ప్యాక్ వల్ల హెయిర్ కూడా చాలా లాంగ్గా గ్రోత్ అవుతుందండి. సో తప్పకుండా మీరు కూడా ఈ ప్యాక్ని రెడీ చేసుకోండి. బ్రింగ్రాజ్ పౌడర్ కానీ ఆమ్లా పౌడర్ కానీ మాకు దొరకవు అనుకున్నట్లయితే నేను ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. స్క్రీన్ పైన మీరు డబుల్ ట్యాప్ చేశారంటే ప్రోడక్ట్స్ కనబడతాయి, తీసుకోవచ్చు. లేదంటే సూపర్ మార్కెట్స్లో కూడా మనకు అందుబాటుగా ఉన్నాయండి. సో చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో అండి. వీడియో మీరు అడగగానే నేను చేశాను కదా, మరి మీరు కూడా లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.